పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు ప్రయత్నాలు జరుగుతున్న వేళ అమెరికా ద్వంద్వ వైఖరి ప్రస్తుత పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మారుస్తోంది. ఇరాన్ చమురుకు వ్యూహాత్మక హబ్గా ఉన్న ఖర్గ్ ఐలాండ్ను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఖర్గ్లో భూతల దాడులు జరిపే అంశంపై ట్రంప్ సర్కార్ చర్చలు జరిపినట్లు సమాచారం. ఇందుకోసం మధ్యప్రాచ్యంలో 4,000 మంది సైనికులను మోహరించినట్లు తెలుస్తోంది. ఒకవైపు ఇరాన్తో శాంతి చర్చలంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోవైపు టెహ్రాన్ ఆయుపట్టుపై దెబ్బకొట్టి దారిలోకి తెచ్చుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ ముడిచమురు రవాణాలో 90% సాగే ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. ఈ ప్రాంతంపై దెబ్బ కొడితే ఇరాన్ దారికి వస్తుందని భావిస్తున్న అగ్రరాజ్యం ఖర్గ్లో సైన్యాన్ని మోహరించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. భూతల దాడుల కోసం ఖర్గ్లో బలగాలను దింపాలని ట్రంప్ ప్రభుత్వం చర్చించినట్లు తెలిపింది. ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా టెహ్రాన్ ఆదాయాలకు అంతరాయం కలిగించవచ్చని భావిస్తోంది. ఇందుకోసం యుఎస్ ఆర్మీకి చెందిన ప్రతిష్టాత్మకమైన 82వ ఎయిర్బోర్న్ డివిజన్ నుంచి వేలాది మంది సైనికులు పశ్చిమాసియా వెళ్లనున్నట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది. దాదాపు 3,000 నుంచి 4,000 మంది సైనికులను పంపేందుకు పెంటగాన్ సిద్ధమైనట్లు వివరించింది. ఖర్గ్ ద్వీపంపై నియంత్రణ సాధిస్తే యుద్ధ స్వరూపం మారవచ్చని ట్రంప్ ఆలోచన చేస్తున్నట్లుగా రాయిటర్స్ కథనం పేర్కొంది. అలాగే హర్ముజ్ జలసంధి మార్గంలో నౌకాయానాన్ని సురక్షితం చేయడంపై ట్రంప్ సర్కార్ చర్చించినట్లు తెలిపింది. పశ్చిమాసియాలో ఇప్పటికే 50,000 మంది సైనికులను అమెరికా మోహరించినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఇరాన్ లోపల సైనిక బలగాలను మోహరించడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, అదనపు బలగాలు యుద్ధ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయని రాయిటర్స్ తెలిపింది.